లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. అమెరికా ఇన్వెస్టిగేషన్ సంస్థ ఒక భారతీయుడి కోసం సుమారుగా 9 ఏళ్లుగా గాలిస్తుంది. అతడిని అదుపులోకి తీసుకోవడం కోసం ఎంతో శ్రమిస్తుంది. ఇంతకు ఆ ఇండియన్ ఎవరు? ఎందుకు అతడిపై ఇంత భారీ రివార్డు ప్రకటించారు? అతడు ఎందుకు పరారులో ఉన్నాడు? సుమారు 9 ఏళ్ల కిందట అమెరికాలో భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు ఓ భారతీయ వ్యక్తి. 2015 ఏప్రిల్ 12న మేరీల్యాండ్లోని హనోవర్లో ఈ దారుణం వెలుగు చూసింది. అప్పటి నుంచి అతడి కోసం అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీవ్రంగా గాలిస్తుంది. ఈ క్రమంలో తాజాగా భద్రేష్ను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో చేర్చడమే కాక నిందితుడి తలపై భారీ రివార్డు ప్రకటించింది FBI. అతడి ఆచూకు తెలియజేస్తే $2.5 లక్షల అంటే ఇండియా కరెన్సీతో పోలిస్తే 2.1 crores అందజేస్తామని పేర్కొంది. ఇండియాకు తిరిగి వెళ్లే విషయంలో చోటు చేసుకున్న వివాద కారణంగా భద్రేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటన తర్వాత నిందితుడు భద్రేష్ కెనడాకు లేదా భారత్కు తిరిగి వెళ్లి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తారు. అందుకే అతడి ఆచూకు తెలిపితే భారీ రివార్డు ఇస్తామని ప్రకటించారు.